హలో లెజెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ పాడ్కాస్ట్ వాయిస్ ఆఫ్ ఉమెన్. సో ఈరోజు మనం ఫెమినిజం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో చాలామంది ఫెమినిజం అంటే మీనింగే మార్చేశారు. ఒక అమ్మాయిని బ్లైండ్గా సపోర్ట్ చేయడం ఫెమినిజం కాదు. అమ్మాయి ఏం చేసినా, తప్పు చేసినా, లేకపోతే ఎవరినైనా ఇన్సల్ట్ చేసినా, తన క్యారెక్టర్ ఎలా ఉన్నా తనని సపోర్ట్ చేయడం అనేది ఫెమినిజం కాదు. యాక్చువల్ ఫెమినిజం ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ అని నమ్మడం. అది డామినెన్స్ కాదు, ఇట్స్ అ బ్యాలెన్స్. అండ్ అది ఫైట్ కాదు, ఇట్స్ అ ఫెయిర్నెస్. ఒక అమ్మాయికి రెస్పెక్ట్ కావాలి, అదేవిధంగా ఒక అబ్బాయికి కూడా రెస్పెక్ట్ కావాలి. ఫెమినిజం అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ వాయిస్, ఈక్వల్ వాల్యూ. సో నెక్స్ట్ టైం ఫెమినిజం అని వినగానే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ అబౌట్ హూ ఈజ్ బెటర్, ఇట్స్ అబౌట్ బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చాలామంది ఒక క్వశ్చన్ రేస్ చేస్తారు, అదేంటంటే మెన్ ఉమెన్ ఎలా ఈక్వల్ అవుతారు అని చెప్పి. ఎస్, కరెక్ట్. ఫిజియలాజికల్లీ మెన్ అండ్ ఉమెన్ డిఫరెంట్, బట్ మన బాడీస్, మన రోల్స్, మన స్ట్రెంగ్స్ అన్నీ ఒకేలా ఉండవు. కానీ ఫెమినిజం ఫిజికల్ సేమ్నెస్ గురించి కాదు, ఇట్స్ అబౌట్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ ఈక్వల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి షర్ట్ లేకుండా తిరుగుతాడు, అమ్మాయి అలా చేయగలదా అని కంపేర్ చేస్తారు. దట్స్ నాట్ కరెక్ట్. అది ఏం చెప్తున్నానంటే ఫిజికల్లీ మెన్ ఉమెన్ డిఫరెంట్. మనం మాట్లాడుకుంటే ఇంకొక జెండర్ కూడా ఉంది, ట్రాన్స్. సో ఈ ముగ్గురిని మనం కంపేర్ చేసుకుంటే ఫిజికల్లీ ముగ్గురు డిఫరెంట్. ఫిజికల్లీ ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక అమ్మాయి చాలా పెయిన్ని తీసుకుంటుంది, సో ఆ అబ్బాయి అదే పెయిన్ తీసుకుంటాడని లేదు. సో ఫిజికల్లీ కూడా మనం ఎప్పుడు కూడా ఎవరిని కంపేర్ చేయకూడదు. ఫెమినిజం ఈజ్ అబౌట్ బోత్ ఆర్ ఈక్వల్. అండ్ ఇక్కడ రియల్ క్వశ్చన్ రావాల్సింది ఏంటి అంటే, ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఉందా, తన వాయిస్కి వాల్యూ ఉందా, తన డెసిషన్స్కి ఫ్రీడమ్ ఉందా? ఫెమినిజం అంటే ఈ డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేసి డిస్క్రిమినేషన్ని రిజెక్ట్ చేయడం. ఇట్స్ నాట్ అబౌట్ సేమ్గా ఉండాలి, ఇట్స్ అబౌట్ ఫెయిర్గా ట్రీట్ చేయాలి. నువ్వు అమ్మాయివి కదా, నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పే బదులు, నువ్వు ఒక మనిషివి కదా, ఇది తప్పు, ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని వాళ్ళకి చెప్పండి, అర్థమయ్యేలాగా చెప్పండి. ఒక అబ్బాయికి తన డెసిషన్స్ తీసుకునే ఫ్రీడమ్ ఎలా అయితే ఇస్తున్నారో, ఒక అమ్మాయికి కూడా సేమ్ అలాంటి ఫ్రీడమే ఇవ్వండి. ఏం అబ్బాయిలు తప్పులు చేయట్లేదా? ఇక్కడ అమ్మాయిలు తప్పులు చేస్తున్నారా, చేయట్లేదా అని మాట్లాడటం లేదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా బోత్ ఆర్ హ్యూమన్స్, వీఆర్ ఆల్ హ్యూమన్స్. మనం అందరం కూడా మనుషులం. మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఒక అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే మిస్టేక్ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో నువ్వు అమ్మాయివి ఇలా చేయకూడదని చెప్పే బదులు, ఇది తప్పు, ద వే వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్స్ వాట్ ద ఫెమినిజం కాల్డ్. ట్రీట్ both men and women equal. Don't treat women as like kitchen rabbits. ఓకే, సో అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ షార్ట్ మెసేజ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ యువర్ ఒపీనియన్స్. సైనింగ్ ఆఫ్, మీ రమ్య, మిస్ రమ్య.